హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మిస్టర్ బచ్చన్, యాక్టెడ్ బై రవితేజ గారు అండ్ భాగ్యశ్రీ, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ గారు. అయితే చాలా రోజుల తర్వాత హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో అయితే ఒక మూవీ రాబోతుంది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇకపోతే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి 2 minutes 25 seconds అయితే ఈ ట్రైలర్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ 2 minutesలో ఫస్ట్ 1 minute ఆఫ్ ద ట్రైలర్ మనకి ఏదైతే వీళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చెప్పుకుంటూ వస్తున్నారో అదే ఇందులో చూపించారని చెప్పాలి. సత్యాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ఫుల్లీ 100% ఫన్ జనరేషన్ అయితే ఉంటుంది సత్య దగ్గర నుంచి అని చెప్పేసి వీళ్ళు చెప్తా వచ్చారు. సో అదే మనకి ట్రైలర్లో కూడా చూపించారని అనుకోవాలి. ఒక 96 సంబంధించినటువంటి ఒక స్టోరీ కింద వీళ్ళు చెప్తున్నారు. అదే వీళ్ళు ఎక్కడైతే సీన్స్ అన్ని కూడా అదే కైండ్ ఆఫ్లో తీసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ప్రజెంట్ సంబంధించిన సీన్స్లా మనకి ఎక్కడా లేవు. దాని ప్రకారంగానే ఫస్ట్ 1 minute ఆఫ్ ద ట్రైలర్ని తీసుకొచ్చారు. సెకండ్ మినిట్ ఆఫ్ ద ట్రైలర్లో వచ్చేసరికి జగపతి బాబు మెయిన్ విలన్గా ఇందులో ఉన్నట్టు మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. జగపతి బాబు గారికి రవితేజకి వచ్చినటువంటి సీన్స్ అయితే ఒక ఈగోయిస్టిక్ విలన్ కింద తనని ఎవరో టచ్ చేయకూడదు, టచ్ చేస్తే దానికి భయాన్ని చూపిస్తాను, ఇటువంటి మనం జనరల్గా తెలుగు సినిమాలో చూస్తుంటాం. అటువంటి కైండ్ ఆఫ్ జగపతి బాబు క్యారెక్టర్ని ఇందులో చూపించినట్టయితే తెలుస్తుంది. ఏదైతే మనం రంగస్థలం ఇటువంటి టైప్ ఈ సినిమాలో మనకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుందో జగపతి బాబుకి సంబంధించి డ్రెస్సింగ్ కానీ మనకు వాయిస్ కానీ అదే కైండ్ ఆఫ్ వాయిస్ కూడా మనకి ఇందులో జగపతి బాబు గారి దగ్గర నుంచి అయితే వచ్చినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే జగపతి బాబుకి వీళ్ళిద్దరికి మధ్యన వచ్చే సీన్స్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అని అయితే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి డైలాగ్స్లో కానీ అన్ని క్లియర్గా అయితే మనకు తెలుస్తున్నాయి. అంతేకాకుండా డైలాగ్స్ కూడా ఇందులో చాలా మంచి డైలాగ్స్ రాశారని చెప్పాలి. ఓపెనింగ్ ఆఫ్ ది ట్రైలర్లోనే దేశాన్ని రక్షించడం ఎంత ముఖ్యమో అలాగే దేశ సంపదను కూడా కాపాడడం అనేది కూడా అంతే ముఖ్యమని చెప్పే డైలాగ్ కానీ, బార్డర్లో ఉన్నటువంటి సైనికుడు ఎంత ఇంపార్టెంటో దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి వాళ్ళు అంతే ఇంపార్టెంట్ అని చెప్పే డైలాగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా రాశాడు. హరీష్ శంకర్ జనరల్గా డైలాగ్స్ తనే రాసుకుంటాడు. ఆ డైలాగ్స్ని కూడా ఒక హై ఇంపాక్ట్ ఉండేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ ఉంటాయి తప్ప ఎక్కడో రాయాలి కదా అని రాసే డైలాగ్స్ ఇప్పుడు కూడా మనం హరీష్ శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవు. సో సేమ్ టు సేమ్ ఇలాగ ఉంది. ఇకపోతే భాగ్యశ్రీకి సంబంధించిన సీన్స్ని కూడా ఇందులో పెట్టారు. కాకపోతే ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పిందని అయితే మనకి చెప్తున్నారు. తనకు సంబంధించిన డైలాగ్స్ని ఎక్కడ కూడా ఇంకా రివీల్ చేయలేదు. సీన్స్ ప్రజెంట్స్ ఇందులో అయితే కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఏదైతే ఒక కంప్లీట్ తెలుగు అమ్మాయి లుక్ని ఎలా ఉంటుందో అలా ఉంది. జనరల్గా హరీష్ శంకర్కి సంబంధించిన సినిమాల్లో హీరోయిన్ ఖచ్చితంగా బాగా చూపిస్తాడు. ఎక్కడ వల్గారిటీ కానీ ఎక్కడ మనం చూడగొన్నటువంటి సీన్స్ కానీ ఇటువంటి ఉండవు. చాలా డీసెంట్గా చాలా రొమాంటిక్గా ఉంటాయి హరీష్ శంకర్కి సంబంధించినటువంటి సినిమాల్లో సీన్స్. సో సేమ్ టు సేమ్ ఇందులో కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. లేకపోతే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నట్టే కనిపిస్తుంది. ప్రభాస్, సీను, సత్య ఇలా చాలామంది మనకి ట్రైలర్లో అయితే గో అండ్ కమ్ అండ్ గో కింద కనిపిస్తున్నారు. సినిమాలో మేబీ వాళ్ళు చాలా ప్లేస్లో ఉండొచ్చు. ఈ రకంగా ఉంది ట్రైలర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ కమర్షియల్ మూవీస్కి మనకి ఎక్కువగా వినిపించి దింపారు. కాకపోతే ఇందులో చాలా బాగుంది. లేకపోతే రెప్పల్లే డప్పల్లే అనే 2 బిట్లు వేశారు ఇందులో. మనకి ఏదైతే లిరికల్ వీడియో కన్నా కూడా ఇందులో ఒక్కసారిగా వచ్చేసరికి ఆ సాంగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో అయితే ఈ సాంగ్ గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకొన్ని రోజులు ప్లే అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పచ్చండి. సో ఓవరాల్గా ట్రైలర్ వరకు ఓకే, బాగుంది. ట్రైలర్లో ఎక్కడ కూడా తప్పులు కానీ ఏమీ లేవు. మేకింగ్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పీపుల్స్ మీడియా వాళ్ళు జనరల్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో ఆ నాన్ కాంప్రమైజింగ్ సీన్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్. సో ఓవరాల్గా ట్రైలర్ వరకు ఓకే అండి. August 15th అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమా చూసిన తర్వాత మళ్ళీ రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.